బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం చేప్యాల గ్రామంలో ఒక విషాదం చోటు చేసుకుంది. కొత్తగా పెళ్ళైన ఒక జంట సాయి కుమార్, ప్రణతి, వీళ్ళిద్దరికి రీసెంట్గానే పెళ్ళైన తర్వాత హైదరాబాద్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు బైక్ మీద వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్కి వచ్చి జాబ్ చేయాలి, ఇక్కడ జాబ్ చేసి కొంత డబ్బుల్ని సంపాదించి మంచి ఫ్యూచర్ని నా వైఫ్కి ఇవ్వాలని సాయి కుమార్, ప్రణతి ఇటు సాయి కుమార్తో పాటు తను కూడా కష్టపడి ఒక మంచి ఫ్యామిలీని ఖచ్చితంగా బిల్డ్ చేయాలి, ఒక ఇల్లు కొనాలి. ఇలా కొత్తగా పెళ్ళైన జంటలందరూ ఏవైతే కలలు కంటారో అలాంటి కలలు కంటారు ఇటు సాయి కుమార్ కానీ ప్రణతి కానీ. వీళ్ళిద్దరూ ఇలా ఒక రిలేషన్షిప్ బిల్డ్ అవుతూ ఒక ఫ్యామిలీ బిల్డ్ అవుతున్న సమయంలో బైక్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు హైదరాబాద్కు వస్తున్న టైంలో మొత్తం మీద వీళ్ళిద్దరిని మృత్యువు వీళ్ళని వెంబడిచ్చింది. ఇటు సాయి కుమార్ అలాగే ప్రణతి వీళ్ళిద్దరూ బైక్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు అదే బైక్ని ఒక ట్రాక్టర్ వచ్చి ఢీ కొట్టింది. స్పాట్లోనే ప్రణతి అక్కడికక్కడే తన ప్రాణాలను కోల్పోయింది. ఇటు సాయి కుమార్ ప్రస్తుతానికి హాస్పిటల్లో తన ప్రాణాలతో పోరాడుతున్నాడు, తన ప్రాణాలను నిలబెట్టుకోవడానికి పోరాడుతున్నాడు. ఇలాంటి ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లాకు సంబంధించి. సో ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఆ ఊరంతా ఒక్కసారి షాక్ అయ్యారు, విషాదంలోకి వెళ్ళిపోయారు. ఇటు రెండు ఫ్యామిలీస్ కూడా మనం చూస్తే పెళ్ళయి కొంతకాలమే జరుగుతుంది. కొంతకాలం అవ్వంగానే ఇలాంటి ఒక విషాద సంఘటన చోటు చేసుకునేసరికి ఆ రెండు ఊర్లకు సంబంధించి అలాగే రెండు ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళందరూ ఒక్కసారి షాక్లో ఉన్నారు. ప్రస్తుతానికి సాయి కుమార్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఆయన ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి సాయి కుమార్ వాళ్ళ బ్రదర్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు క్రాంతికిరణ్. మా తమ్ముడు వాళ్ళ భార్య చనిపోయింది. ఎట్లా అంటే మా తమ్ముడేమో జాబ్ ఉన్నది. తమ్ముడి పేరు ఏం పేరు? సాయి కిరణ్. ఓకే, తను ఎక్కడ ఉంటాడు? పేరు ఇస్నాపూర్లోనే ఉంటారు. ఓకే, హైటెక్ సిటీలో జాబ్ ఉన్నది. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఫంక్షన్ ఉన్నది, వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందని వాళ్ళ మామ, మా అమ్మాయి వాళ్ళ మామ ఫంక్షన్ ఉన్నది, ఇల్లు ఫంక్షన్ ఉండే. ఎక్కడన్నా? సిద్దిపేటలో. ఓకే, పోయిండు. మొన్ననే పోదాం అనుకుండే కానీ ఉప్పల్లా మా డాడీ వాళ్ళ బావ చనిపోయిండే. అట్లని ఉప్పల్కి వెళ్ళి మొన్న పోయిండు. ఇక పోతే వచ్చేటప్పుడు ఉందాం అనుకున్నాడు, ఆడనే ఒకరోజు ఉందాం అనుకున్నాడు. వర్క్ పని మీద వచ్చేసిండు. ఇక మళ్ళీ పొద్దున్నే ఏమైందో వానికి కళ్ళకి ఏమైందో కానీ ఒకటేసారి ట్రాక్టర్ వచ్చింది మధ్యలో. ట్రాక్టర్ అద్దం వచ్చి దాన్ని గుద్దడం అయింది. ఎక్కడైందన్నా? చెప్పాల ఆడైంది. స్పాట్ ఆడనే చనిపోయింది. మాకు సమాచారం రాలేదు. అంబులెన్స్ అందరికి కాల్ చేసి నాకు మా డాడీకి కాల్ చేసి, మా డాడీ ఫోన్ నా దగ్గర ఉండదన్నమాట. కాల్ చేస్తే ఇక డాడీకి ఇంకో నెంబర్తో కాల్ చేస్తే తెలిసి రా డాడీ అనుకొని మేము తీసుకెళ్ళాం. వాళ్ళు అంబులెన్స్ అతనేమో ఇంకా స్పాట్ ఇంకా చెప్పలేదు డెడ్ అని. వాళ్ళకి అర్థమైంది లోపలిదాకా. అది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బతికే ఛాన్స్ ఉండొచ్చు అన్నట్టు అనుకున్నారు. అమ్మాయికి సీరియస్గా ఉన్నది, అబ్బాయి బాగానే ఉన్నాడు అన్నట్టు మాట్లాడినాం. మళ్ళీ తర్వాత లోపలికి పోయిన తర్వాత అబ్బాయికి చెప్పకుండా మాకు చెప్పిండి. ఇక రైట్, మెదక్ మహేష్ ఉన్నారు మనతో పాటు. మా ప్రతినిధి మహేష్తో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద ఇటు ఫ్యామిలీ ఈవెంట్ ఏదో అటెండ్ అవ్వడానికి హైదరాబాద్ నుంచి వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చే ప్రయత్నంలో చిట్యాల పరిసర ప్రాంతాల్లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక ట్రాక్టర్ అనుకోకుండా అడ్డు రావడమా, తనకు కనిపించలేదా? మొత్తానికైతే ఇటు సాయి కిరణ్కి ఇప్పటికీ దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. తన భార్య లేదన్న విషయం ఇప్పుడు సాయి కిరణ్కి ఇప్పటికీ తెలియదని చెప్పి తెలుస్తుంది. వాళ్ళ బ్రదర్ కార్తిక్ చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఇటు తనకు చెప్పకుండానే దాచిపెట్టారు అని చెప్పేసి. సో పెళ్ళై 1 సంవత్సరం కూడా అవ్వలేదు, ఇలాంటి ఒక విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇటు హైటెక్ సిటీలో వర్క్ చేస్తున్నాడు, ఒక ఐటీ ఎంప్లాయీ అన్నట్టు తెలుస్తుంది. ఇద్దరు లక్షణంగా ఉన్నారు చూడ్డానికి. కానీ ప్రస్తుతానికి ఇటు రెండు ఫ్యామిలీలో ప్రస్తుతానికి విషాదం అయితే చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ ఉన్నారు, మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్, చెప్పండి అసలు ఎలా చోటు చేసుకుంది ఈ సంఘటన? ట్రాక్టర్ అంటే ఏ సమయంలో జరిగింది అండ్ ఎలా జరిగింది? ఖచ్చితంగా కళ్యాణ్, ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో మండలం
పెద్ద చెప్పాల గ్రామ సమీపంలో ఉన్న ఇల్లమ్మ గుడి వద్ద వీళ్ళిద్దరు కూడా సిద్దిపేటల గృహ ప్రవేశానికి వచ్చారు. చెరువిత మిడోస్ లో ఉన్నటువంటి తన సొంత మామ గృహ ప్రవేశానికి వచ్చి ఇక్కడ 23 తారీఖు ఆదివారం నాడు ఫంక్షన్ చూసిన తర్వాత మరుసటి రోజు కూడా హైదరాబాద్ బయలుదేరారు. వీరు హైదరాబాద్ సంబంధించి అంటే పటాన్చెరులో ఉన్నటువంటి ఇస్నాపూర్ లో వీళ్ళు ఉంటున్నారు. వీరికి సంబంధించి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులుగా చెప్పుకోవచ్చు. వీరు 6 నెలలుగా తర్వాత ఇప్పుడు యొక్క విహారయాత్రకు వెళ్ళినట్టు తన గృహ ప్రవేశానికి వెళ్ళిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే 6 నెలలు పెళ్ళైన వీరి ఇద్దరు నవజంట ఇద్దరు కూడా ఒక చెట్ట తిరగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇటువంటి రోడ్డు ప్రమాదంలో దుర్మరణానికి గురవుతారని చెప్పి సాయి కిరణ్ అనుకోలేదు. ఒక ప్రణతి అక్కడ జరిగిన యాక్సిడెంట్ దగ్గరనే చనిపోవడం జరిగింది. వీరిద్దరు కూడా ఎంతో ముచ్చటగా ఉన్నారు. కానీ ఎన్నో ఏళ్ళు కలగా ఉండ వీరు ఈ యొక్క రోడ్డు ప్రవృత్తి చనిపోవడానికి ఇప్పటికే సాయి కిరణ్ ఇప్పటికీ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ కుటుంబ సభ్యుల మధ్య చూస్తున్నట్టయితే ప్రణతి సిద్దిపేట, అదేవిధంగా ఎవరైతే సాయి కిరణ్ ఉన్నారో అతను కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బిచ్చుకుందగా చెప్పుకోవచ్చు. వీరిద్దరు కూడా మ్యారేజ్ అయ్యి 6 నెలల తర్వాత ఇటువంటి దారుణం చోటు చేసుకోవడానికి ఒక ఇరు కుటుంబాలకు సంబంధించిన ఒక కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వీరిద్దరూ కలిసిమెలిసి ఉండాలి, భవిష్యత్తులో ఓ మంచి కుటుంబాన్ని నిర్మించుకోవాలి, ఖచ్చితంగా భవిష్యత్తులో వారు కూడా పిల్లల్ని కనాలని చెప్పి కాన్సెప్ట్ తోని ముందుకెళ్తారు. ఎవరైనా ఖచ్చితంగా ఇటువంటి సంఘటన ఒక తీవ్ర విషాదం నింపింది చెప్పుకోవద్దు. ఈ యొక్క దుర్ఘటన చూస్తుంటే ఇద్దరి కుటుంబాల్లో శోక సముద్రంగా చెప్పుకోవద్దు. అంటే అమ్మాయిని చూస్తుంటే ప్రణతిని చూస్తుంటే ఎంతో ఆనిముత్యంగా ఉంది. ఇటు సాయి కిరణ్ కూడా ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి వీరిద్దరికి ఒక యాక్సిడెంట్ ద్వారా ట్రాక్టర్ బ్యాక్ సైడ్ గుద్దుకోవడం లేని ఇటువంటి సంఘటన చోటు చేస్తుంది. ఇప్పటికే మిడిదొడ్డి పోలీసులు ఎస్ఐ మమతతో పాటు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ యొక్క ఇరు కుటుంబాల మధ్య వీరందరినీ చూస్తుంటే గజ్వేల్ ఏరియా హాస్పిటల్లో వీళ్ళు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి సాయి కిరణ్ ను ఓదార్చున్నారు. కానీ ఆయన ఇప్పటి వరకు నా భార్య చనిపోయిందా లేదా అని చెప్పి ఆయనకు కూడా ఇప్పటి వరకు విషయం తెలియదు. ఇద్దరు బంధువులు కూడా శోక సముద్రంలో మిగిలిపోయారని చెప్పుకోవచ్చు. కళ్యాణ్. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ఒక న్యూలీ మ్యారీడ్